హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెషు క్లబ్. వర్షాకాలంలో ఇలా క్రిస్పీగా చేసుకొని వేడి వేడి తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. కార్న్తో చేశాను, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ 2 కార్న్ తీసుకున్నాను. దాన్ని చాకుతోటి ఒక లైను ఇలా కట్ చేసేసుకోవాలి. కొత్త వారి కోసం చెప్తున్నానండి. ఫస్ట్ ఒక లైన్ ఇలా తీసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనము ఆఫ్టర్నూన్ చేసుకుందాం అంటే మార్నింగ్ ఇలా ఒలిచి పెట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చాయన్నీ. వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసి దాంట్లో పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఈ గింజలు వేసి ఉడకనివ్వాలి. దీనివల్ల మనకి ఇవి తీసుకోవడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుందండి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా పోతుంది. ఇది చూడండి కొద్దిగా మెత్తగా అయింది. తీసేసుకుంటున్నాను. ఒక వడబోసే దాంట్లో వేసేసుకొని బాగా మొత్తం చల్లారనివ్వాలి. నీరంతా కిందకి వచ్చేస్తుంది. మొత్తం పూర్తిగా చల్లారాక ఇది ఒక బౌల్లో వేసేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మొత్తము కలిపేసుకోవాలి. అది వాటికి మొత్తం అతుక్కునేటట్టు కలిపేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉండకూడదు పిండి. ఇలా కలిపేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేయండి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్కి అది తడుస్తుంది. కొద్దిగా 1 స్పూన్ అంటే 1 స్పూన్ అంత నీళ్లు పోసి కొంచెం కలుపుకోండి. అది పొడి పొడిగా ఉండాలి. ఒక గింజకి గింజ అతుక్కోకుండా ఉండాలి. అప్పుడే బాగా వస్తుందండి. ఇలా చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కనివ్వాలి. బాగా హీట్ ఎక్కాక దీంట్లో మెల్లిగా కొద్దిగా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా నిదానంగా కింద నుంచి వేసుకోండి, లేకపోతే తూలుతుంది. ఇలా వేసేసుకొని వేయించుకోవాలి. తొందరనే వేగిపోతుందండి. 2-3 మినిట్స్లోనే వేగిపోతుంది. ఈ కార్న్ తినడం వల్ల కళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇది ఎంతో క్రిస్పీగా ఉంటుంది. ఇలా వేయించేసుకున్నాను, తీసేసుకోవాలి. ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి. రెస్టారెంట్లో ఇలా చేసి పెడతారు, మనం హ్యాపీగా తినేస్తాము. అదేదో మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది కదా, అందుకని. చూడండి మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలి. వేగగానే ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి స్టవ్ పెద్ద మంట మీద వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది కలర్ చేంజ్ అవ్వగానే ఈ గింజలన్నీ వేసేసుకోవాలి. కార్న్ గింజలు తర్వాత దాంట్లో గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆమ్చూర్, మిరియాల పౌడర్ ఇవన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. అవన్నీ బాగా కలిపేసి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆర్పేసుకోవడమే. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ, క్రిస్పీ, కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. చూడండి, ఇది తప్పక ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.